రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చైనాలో కొత్త చరిత్ర సృష్టించేసింది. మొదటగా 700 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో రికార్డుల దుమ్ము దులిపేసింది. మే 5న చైనాలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటి వరకు అక్కడ 1100 కోట్ల వసూళ్లను సాధించేసి కొత్త చరిత్ర సృష్టించింది. చైనాలో 1000 కోట్ల వసూళ్లను ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ చిత్రం కూడా సాధించలేకపోయింది. ఆ ఫీట్ ను సాధించిన తొలి విదేశీ చిత్రంగా అమీర్ మూవీ దంగల్ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎమోషన్స్ బేస్డ్ గా సాగే ఈ మూవీకి చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఇంకా చైనాలో ఈ మూవీ జోరు తగ్గకపోవడం అసలు సిసరైన విశేషం. ఈ మొత్తంతో కలిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా దంగల్ గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 1800 కోట్ల రూపాయలను చేరుకున్నాయి. దంగల్ సృష్టించిన అరుదైన రికార్డుతో బాహుబలి 2 వెనుకబడిపోయింది. ఇప్పటి వరకు బాహుబలి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1575 కోట్లు. దీంతో మొత్తం వసూళ్లలో బాహుబలి 2 రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే చైనా లాంటి ప్రధాన మార్కెట్లో బాహుబలి 2 ఇంకా రిలీజ్ కాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కానీ దంగల్ మాదిరిగా ఫీలింగ్స్ బేస్డ్ మూవీ కాకపోవడం, చైనాలో బాహుబలి లాంటి గ్రాఫిక్స్ బేస్డ్ మూవీ చాలానే రూపొందుతూ ఉండటం వంటి అంశాలను పరిశీలిస్తే చైనాలో దంగల్ను బీట్ చేయడం బాహుబలికి కష్టం కావచ్చుంటున్నారు ట్రేడ్ పండితులు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.